భక్త మహాశైలకు విజ్ఞప్తి. పెనుమాక శ్రీ వైష్ణవ మహాదివ్యక్షేత్రం ప్రాంగణంలో నూతనంగా నిర్మాణం చేసిన శ్రీవారి వైభవ మండపం మరియు నిత్యాన్నదాన భవనం ప్రారంభోత్సవం సందర్భంగా కార్తీక వన సమారాధన, శ్రీవారి పార్వతీ ఉత్సవం, శ్రీ సత్యనారాయణ స్వామివారి వ్రతం, కోటి దీపోత్సవ ఆహ్వానం. శ్రీ వైష్ణవ మహాదివ్యక్షేత్రం నందు మూడవసారి నిర్వహించుచున్న శ్రీవారి పార్వతీ ఉత్సవం నవంబర్ 16వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటల నుండి దేవాలయ ప్రాంగణం నందు మన దేవాలయ ప్రధాన ఆచార్యులైన శ్రీమాన్ బాలాజీ రంగాచార్య స్వామివారి పర్యవేక్షణలో నిర్వహించబడుచున్నది. తదుపరి సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామివారి వ్రతం జరుగును. వ్రతంలో కూర్చోదలిచిన వారు ముందుగా 751 రూపాయలు చెల్లించి తమ పేర్లను నమోదు చేయించుకోగలరు. వ్రతంలో కూర్చున్న వారికి అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామివారి ప్రసాదం ఇవ్వబడును. మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషములకు స్వామివారికి మహా నివేదన, తీర్థ ప్రసాద వినియోగము. మధ్యాహ్నం 1 గంటకు నూతన నిత్యాన్నదాన భవనంలో మహా అన్న ప్రసాద వితరణ. సాయంత్రం 5 గంటల నుండి మన దేవాలయములో రెండవసారి కోటి దీపోత్సవం, క్షేత్రమునందు గల అన్ని దేవాలయాల ప్రాంగణములు మరియు మాడ వీధులు దీపకాంతులతో వెలిగేలా కోటి దీపోత్సవం అంగరంగ వైభవంగా జరపబడును. పారువేట అలంకరణలో ఉన్న స్వామి దర్శనం వల్ల రోగ, భీతి, ఈతి బాధలు తొలుగుతాయని శాస్త్రవాక్యం. కావున తీర ప్రాంత భక్తులందరూ నవంబర్ 16వ తేదీన జరిగే కార్తీక వన సమారాధన మరియు విశేష కార్యక్రమాలలో వేలాదిగా పాల్గొని స్వామివారిని దర్శించి